తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో వాహనదారులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ నాగమల్లు ఆధ్వర్యంలో పోలీసుల కళా బృందంచే కొత్తపేట చౌరస్తాలో వాహనదారులకు అవగాహన నిర్వహించడం జరిగింది. కరోనా వ్యాపిస్తున్నందువలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 68 ప్రకారం అందరూ తమ విధిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ను ఉపయోగించాలని, ఆరోగ్య నియమాలు పాటించాలని, కరోనా మన దరి చేరకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జాగ్రత్తలు పాటించకుండా వచ్చే పరిణామాలు వాహనదారులకు అర్థమయ్యే రీతిలో కళా బృందంచే నాటక రూపంలో ప్రదర్శించడం జరిగింది. ప్రజలందరూ ప్రభుత్వం ఆదేశించిన కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు అన్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా భయపడవద్దండి, భద్రత పాటిద్దాం కలిసి కట్టుగా. మీరు కంగారు పడవద్దు, కరోనా అంటూ మీరు కంగారు పడవద్దు, కరోనా అంటూ మీరు కంగారు పడవద్దు, కరోనా అంటూ మీరు కంగారు పడవద్దు. వ్యక్తిగత శుభ్రత తెలుసుకుంటేనే మొదలు. భయపడవద్దండి, భద్రత పాటిద్దాం కలిసి కట్టుగా కరోనాని కట్టేద్దాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు, వ్యక్తిగత శుభ్రత చేస్తుంది మేలు. ఈరోజు మన యొక్క రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి మహేందర్ రెడ్డి సార్, రాచకొండ సిపి మహేష్ ఎం భగవత్ సార్, రాచకొండ అడిషనల్ సిపి సుధీర్ బాబు సార్ గారి యొక్క సూచనల మేరకి కొత్తపేట చౌరస్తా వద్ద ట్రాఫిక్ నివారణ పైన అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 68ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని, అందులో పేర్కొన్నటువంటి కంపల్సరీగా మాస్క్ని ధరించాలా బయటకు వచ్చేవాళ్ళు అని చెప్పేసి మన ట్రాఫిక్ పోలీస్ తరఫున తెలియజేయడం జరిగింది. మరియు రాచకొండ పోలీస్ కళాబృందం తరఫున విచిత్ర వేషాధనల ద్వారా తెలియజేశాము. మరియు పాటల ద్వారా కూడా ప్రజలందరికీ అవగాహన కలిగేటట్టుగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమం అనేది కంటిన్యూగా ఈ వారం రోజుల పాటు రాచకొండ పరిధిలోని ఎల్బీనగర్ జోన్, మల్కాజ్గిరి జోన్, యాదాద్రి భువనగిరి జోన్లో ప్రతి కూడలి వద్ద ఈ యొక్క వినూత్న కార్యక్రమాల ద్వారా రాచకొండ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలని కరోనా నుండి కాపాడడానికి, వారిని చైతన్యవంతం చేయడానికి మా యొక్క ఉన్నతాధికారుల సూచన మేరకి పనిచేస్తామని తెలియజేస్తున్నాం.